ఫ్రెండ్స్, ఈరోజు తమ్ముడు ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం. నితిన్ గారికి ఇది బ్రేక్ ఈవెన్ మూవీ అవ్వాలి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అంటే ఇప్పటిదాకా అన్ని ఫ్లాప్స్ లో ఉన్నారు కదా, ఈ సినిమాతో అయినా సరే ఆయన ఒక మంచి హిట్ కొట్టి మంచి కంబ్యాక్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనమాట. సో ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కమెంట్ చేయండి అసలు ఈ మూవీ గురించి మీరు ఏమనుకుంటున్నారో. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ ఇంపార్టెంట్, లైక్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే మనం, ఈ మూవీ మనకి ప్రొడ్యూసర్ వచ్చేసి దిల్ రాజు గారు కదా. మాక్సిమమ్ థియేటర్స్ అనేవి తమ్ముడు మూవీకి అయితే వస్తాయి. జూలై 4th రోజు మనకి రిలీజ్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కానీ అల్లు అరవింద్ గారు కానీ ఉన్నారు అంటే కంపల్సరీ నెంబర్ ఆఫ్ థియేటర్స్ కౌంట్ మూవీకి పక్కా పెరుగుతుంది అనమాట. సో తమ్ముడు మూవీకి థియేటర్స్ కౌంట్ పెరుగుతుంది 100%. అండ్ ఇంకా ఏంటి అంటే ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే మనం, ఇది ఒక ఊరికి సంబంధించిన ప్రాబ్లమ్. అండ్ మళ్ళీ ఇదేమంటారు, ఇతను మన హీరో నితిన్ గారు వచ్చేసి ఒక ఆర్చరీ ప్లేయర్ అనమాట. మనకి చూస్తే ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇప్పటిదాకా మనకి 2 సాంగ్స్ అయితే వచ్చినాయి ఈ మూవీలో. ఫస్ట్ వచ్చేసి మనకి అది ఏమంటారు దాన్ని, బూ అంటూ బూ చూడొస్తే అని చెప్పేసి ఒక సాంగ్ వచ్చింది. అది చాలా బాగుంది అనమాట. లైక్ ఇప్పటికి అది నాకు తెలిసి 3.5 మిలియన్ వ్యూస్ 4 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అనమాట. అంటే 40 లక్షల మందో 30 లక్షల మందో అంటే అంతమంది చూశారు. అందువల్ల సాంగ్ మంచి బాగుంది అనమాట. అది నెక్స్ట్ ఈ రోజు ఒక సాంగ్ వచ్చింది, అది దేవుడిది అమ్మవారు పాట అనమాట. అంతే, అది కొంచెం ఎక్కలేదు కానీ అమ్మవారి పాట కాబట్టి ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీ మనం మాట్లాడుకుంటే, రాబిన్ హుడ్ లాగా అలా ఊరు ప్రాబ్లం అట్లా ఉండకుండా కొంచెం కొత్తగా చూపించి వాళ్ళ అక్క గురించి ఇదంతా మంచి ఫ్లాష్ బ్యాక్, హీరో గురించి ఇట్లా మొత్తం అంతా హై మూమెంట్స్, ఇట్లా మొత్తం ఎట్లుండాలంటే మాస్ కమర్షియల్ ఫిల్మ్ లాగా ఉంది అంటే 100% హిట్ అయిపోతుంది అనమాట. ఎందుకు అంటే బ్రేక్ ఈవెన్ కూడా చాలా ఏంటి తక్కువే ఉందన్నమాట బడ్జెట్. అంటే లైక్ నాకు తెలిసి బిజినెస్ మహా అయితే లైక్ 15 to 20 అంతే అవుతుంది, ఎక్కువ అవ్వదు అనమాట థియేట్రికల్ బిజినెస్. సో మనము ఈ మూవీ గురించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఫస్ట్. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అంటే డిసప్పాయింట్ అవుతారు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళండి సినిమాకి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తేనే ఈ సినిమా బాగుంటుంది అనమాట, 100% చెప్తున్నాను. అండ్ ఇంకా రివ్యూ కోసం వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేయండి, చూసిన తర్వాత వెళ్ళండి జాగ్రత్తగా. అండ్ లవ్ యూ గైస్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కమెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ.